హలో హాయ్ నమస్తే వెంకి. నేను చాలాసార్లు ఒక విషయాన్ని చూసిన కూడా గుర్తుపెట్టుకోవాలే. భూపాలపల్లి జిల్లా ప్రజలు, ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలు, మంత్రి నియోజకవర్గం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కంచుకోట. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను 5 సంవత్సరాల పిల్లగాడి నుంచి చూస్తున్నా. అక్కడ ఎమ్మెల్యే ఒక్కటే నాయకుడు గెలుస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఒకే నాయకుడు గెలుస్తున్నాడు. ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళడం లేదు. ఆ మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోట ఒకే వ్యక్తి గెలవడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక 5 సంవత్సరాలు మరో వ్యక్తి గెలవడం జరిగింది. ఆ వ్యక్తి అయిపోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ గెలవడం జరుగుతుంది. ఆయన కాకపోతే ఈయన కాకపోతే ఆయన మంత్రి నియోజకవర్గంలో. మరి సర్పంచుల వ్యవస్థకు వచ్చేసరికి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉన్నారు. ఓడు ఎల్ఐ అయితే, ఇప్పుడు ఎల్ఐ 5 సంవత్సరాలు పరిపాలిస్తే మళ్ళా వచ్చేటోడు మల్లయ్య 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీలో సర్పంచ్ అవుతాడు. మరి ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి ఒకే ఎమ్మెల్యే అవుతాడు. ఒకే ఎమ్మెల్యే అయినప్పుడు ఆ నియోజకవర్గం అనేది ఎంత డెవలప్ కావాలి గమనించాలి ప్రజలారా. ఇప్పుడు బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ మంత్రి నియోజకవర్గంలో. మరి సర్పంచుల విషయానికి వచ్చేసరికి మరి అలా ఎందుకు అయితే లేదు. ఓడు ఎల్ఐ అయితే ఎల్ఐ పరిపాలిస్తే 5 సంవత్సరాలు, ఓడు మల్లయ్య పరిపాలిస్తాడు. మరి ఎమ్మెల్యేల విషయం అట్లా ఎందుకు అయితే లేదు. వాళ్ళ కొడుకులు, బిడ్డలు, వాళ్ళ తమ్ముళ్ళు మళ్ళా వచ్చే 28లో మంత్రి నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏటోడు చిన్న జాతి వాడు ఎదగద్దా? మీరే ఎదగాలనా? మంత్రి నియోజకవర్గానికి ఏం చేస్తున్నారు ప్రజలు గమనించాలి. ఇన్ని సంవత్సరాల పాలనలో మంత్రి నియోజకవర్గానికి ఏం చేసిందో చెప్పే బాధ్యత అక్కడ ఉండే మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేదని తెలియజేసుకుంటూ మీ వెంకి. థ్యాంక్ యూ. నా ఛానల్